ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన కల్కి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇటీవల రాజాసాబ్ సెట్లో అడుగుపెట్టారు. రీసెంట్గా ఓ సాంగ్ను డైరెక్టర్ మారుతి షూట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక త్వరలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్న సందీప్ మరికొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీని డిసెంబర్లో పట్టాలెక్కిస్తాను అన్నట్లు తెలిపారు. గతేడాది తీసిన యానిమల్ సక్సెస్ అవ్వడం, ప్రభాస్ సిల్వర్ జూబ్లీ చిత్రం కావడంతో సందీప్ రెడ్డి వంగకు స్పిరిట్ ఓ ఛాలెంజింగ్ మూవీగా మారింది. దీంతో సందీప్ ఈ సినిమా విషయంలో పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ హీరోయిన్ కోసం ఆయన సెర్చ్ చేస్తున్నారంట. ఇటీవల రష్మిక, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లను సందీప్ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. రష్మికను ఫైనల్ కూడా చేసినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ నటించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గేమ్ చేంజర్లో చరణ్ సరసన నటిస్తున్న కియారా అద్వానీ స్పిరిట్లో హీరోయిన్గా యాక్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే సందీప్ ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. మరో హీరోయిన్ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను సెలెక్ట్ చేసే ఆలోచనలో సందీప్ వంగ ఉన్నట్టు సమాచారం. మరి వీటిలో నిజం ఎంతనేది తెలియదు. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ప్రభాస్ పాత్రపై సందీప్ వంగ స్పెషల్ ఫోకస్ పెట్టారంట. ఆయన బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా తనదైన మార్క్ చూపించే విధంగా స్క్రిప్ట్ను మలుస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ మూవీపై ప్రభాస్ అభిమానుల్లో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎంతవరకు అందుకుంటారో చూడాలి.